విఎస్ఎన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. విఎస్ఎన్ ఛానల్ హలో డాక్టర్ ప్రోగ్రాంకి స్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మానవులకు సంక్రమించే ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. సార్, ఈ పేరు వింటేనే ఇది ఒక ప్రాణాంతకమైన వ్యాధి అని ప్రతి మనిషి భయపడతారు. అలాంటి ప్రాణాంతకమైన వ్యాధి అనాదిగా మానవులను పట్టి పీడిస్తుంది. చరిత్రలో పూర్వకాలంలో దీన్ని రాచపుండుగా పిలిచేవారు. దీనికి ఎన్నో రకాలుగా చికిత్స చేసినా నివారణ లేదని భావించేవారు. కానీ పెరుగుతున్న శాస్త్ర విజ్ఞానంతో ఈ వ్యాధిని నివారించే దశకు చేరుకున్నాము. క్యాన్సర్, దీనిలో రకాలు, చికిత్సా విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి మనకు వివరించేందుకు మనతో ఉన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు సిఎంఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తున్న సీనియర్ కన్సల్టెంట్ క్లినికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆర్వి రఘునందన్ గారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమంలో మనం సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రఘునందన్ గారితో ఉన్నాం. వారిని అడిగి క్యాన్సర్, దానివల్ల వచ్చేటువంటి వైపరీత్యాలు, క్యాన్సర్కి చికిత్స పద్ధతులు, ఏ దశలో స్త్రీల్లో ఏ విధమైనటువంటి క్యాన్సర్ వచ్చే రకాలు, వీటి గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాం. ఆధునిక కాలంలో మానవులను పట్టి పీడిస్తున్న మహమ్మారి రోగం క్యాన్సర్. భారతదేశంలో పురాతన కాలం నుంచి ఈ క్యాన్సర్ పేరు మనం వింటూనే ఉన్నాం. క్యాన్సర్, దాని నివారణ పద్ధతులు, మహిళల్లో వచ్చే వివిధ రకాల క్యాన్సర్ల గురించి మనకి పూర్తి వివరాలు అందించడానికి కన్సల్టెంట్ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ రఘునందన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మన విఎస్ఎన్ ప్రేక్షకుల కోసం. నమస్కారం రఘునందన్ గారు. డాక్టర్ గారు, రేడియేషన్ కన్సల్టెంట్ ఆంకాలజీ విభాగంలో సీనియర్ డాక్టర్గా మీరు ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నో హాస్పిటల్లో విశేషమైన సేవలు, అనుభవం గ్రహించారు. మా కోసం, మా విఎస్ఎన్ ప్రేక్షకుల కోసం క్యాన్సర్, దాని పుట్టుపూర్వోత్తరాలు, దాని నివారణ చర్యలు, దానిలో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, అలాంటి కొన్ని అనుమానాలకి, అపోహలకి మాకు సమాధానాలు ఇచ్చి మా అనుమానాలను నివృత్తి చేయగలరు సార్? ప్లీజ్. మీరు ఎక్కడెక్కడ పనిచేశారు, మీ అనుభవం ఏమిటి, మీరు ఏ సంవత్సరంలో ఈ వృత్తిలో ప్రవేశించారు, మా ప్రేక్షకులకు వచ్చి వివరించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్వి రఘునందన్. నేను కన్సల్టెంట్ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఒంగోలులో కనీసం 9 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. నేను చెన్నై మెడ్రాస్ మెడికల్ కాలేజ్లో ఎండీ చేశాను. క్యాన్సర్ రేడియేషన్ డిపార్ట్మెంట్లో స్పెషలిస్ట్గా డిగ్రీ తీసుకున్న తర్వాత చెన్నై అపోలోలో ఒక 8 ఇయర్స్, హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో 5 ఇయర్స్ పనిచేసి ఒంగోలుకి వచ్చి 9 ఇయర్స్ అయింది, 9 సంవత్సరాలు అయింది. సో ఇలాంటి పెద్ద హాస్పిటల్స్లో లేటెస్ట్ టెక్నాలజీ, క్యాన్సర్ సంబంధించిన లేటెస్ట్ రేడియేషన్ ట్రీట్మెంట్స్ అని ట్రైన్ అయ్యి వచ్చినాను నేను. సో ఒంగోలు వచ్చి నేను 9 ఇయర్స్ అయిందండి. సో ఒంగోలులో స్టార్టింగ్ నుంచి హాస్పిటల్ ప్రారంభం చేసినప్పటి నుంచి నేనే ఉన్నాను. అండ్ సో క్యాన్సర్ సంబంధించిన ప్రతి రేడియేషన్, కీమోథెరపీ ట్రీట్మెంట్స్ అని డెలివరీ చేసేది నేనే చేస్తున్నాను. కమింగ్ టు క్యాన్సర్ స్పెషాలిటీ, క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే ఒంట్లో జనరల్గా ఎలాగ ఒక కంప్యూటర్లో వైరస్ ఉంటుంది, యాంటీవైరస్ వచ్చి ఆ వైరస్ని ఎలా కంప్యూటర్ని కాపాడుతుంది, అలాగే మన శరీరంలో కూడా వైరస్ ఇలాంటి కణాలన్నీ రాకుండా ఒక డిఫెన్స్ మెకానిజం ఒంట్లో ఉంటుందండి. మామూలుగానే దేవుడు మన ఒంట్లో శరీరంగా సృష్టించున్నాడు. ఇలాంటి డిఫెన్స్ మెకానిజం అంటే ఒక మెకానిజం ఏమన్నా ఎస్కేప్ అయ్యి ఉంటే అది ఆ కణం వచ్చి అన్కంట్రోల్గా అది పెరిగి అది క్యాన్సర్ కణంగా మారుతుంది. సో జనరల్గా 99% ఏమైనా కణాలు ఏమైనా మార్పులు వచ్చిందంటే మన శరీరంలో అది కొన్ని ఈ తెల్ల కణాలు ఉంటాయి, లింఫోసైట్స్ అనేది ఆ కణాలని డివైడ్ చేసుకుని దాన్ని స్టాప్ చేస్తుంది అన్నమాట. రేర్గా ఏదో ఒక కణం, ఆ మారిన కణం ఎస్కేప్ అయ్యి మన బాడీ శరీరంలో సర్క్యులేషన్కి వచ్చిందంటే ఆ కణం కంట్రోల్ కాకుండా ప్రాలిఫరేట్ డివిజన్ అవుతూనే ఉంటుందండి. అది క్యాన్సర్గా మారుతుంది. సో ఇది బేసిక్
ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వాట్ ఈస్ క్యాన్సర్ అని. కమింగ్ టు క్యాన్సర్, మన శరీరంలో ఏ భాగంలో క్యాన్సర్ ఉందో ఆ భాగం సంబంధించిన సిమ్టమ్స్ వస్తాయంట. ఫర్ ఎగ్జాంపుల్, మన నోట్లో ఏమైనా నాలుకలో ఏమైనా పుండు ఉందనుకోండి, ఆ పుండు వచ్చి క్యాన్సర్ కణంగా ఉండొచ్చు. 90% అది మామూలు పుండుగానే ఉంటుంది. అది 1 వారం 10 రోజుల్లో విటమిన్ ట్యాబ్లెట్స్తో లేకపోతే యాంటీబయాటిక్స్తో సరిపోతుంది. అదే పుండు పెరగను ఏ మందుకు తగ్గకుండా సైజ్ పెరుగుతూ ఉంది, నొప్పి స్టార్ట్ అయింది అంటే 2 వారాలు 3 వారాలు పెరుగుతూ ఉందంటే దెన్ అది క్యాన్సర్గా ఉంటుందేమో అని అనుమానం పడాలన్నమాట. సెకండ్ థింగ్, ఇలాగా మన శరీరంలో మనం రోజు చూసే భాగాలు ఉంటాయి, బయట భాగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన చర్మం కానీ, నాలుక కానీ, నోరు కానీ, ముక్కు కానీ ఏమైనా ఉంటే మనం ఇమ్మీడియట్గా మనం చూసేస్తాం, ఏదో మనకి తేడాగా అనిపిస్తుంది అట్లా చెప్పి మనం డాక్టర్ని సంప్రదిస్తాం. అయితే శరీరం లోపల జరిగేది మనం ఎవరికి తెలియదు. అది ఎట్లా మనం గుర్తించవచ్చు? స్కానింగ్ ద్వారానే గుర్తించవచ్చు. మామూలుగా మనకి కంటికి కనపడకుండా ఉండే శరీరంలో ఉండే భాగాల్ని జబ్బు చిన్నగా ఉన్నప్పుడు మనం గుర్తించలేము, అది సిమ్టమ్స్ కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఊపిరితిత్తులో ఉండే క్యాన్సర్ కానీ, కడుపులో ఉండే గడ్డలు కానీ కనీసం ఒక 5 సెంటీమీటర్ 10 సెంటీమీటర్ సైజ్ పెరిగితేనే కడుపు నొప్పి కానీ, ఛాతీ నొప్పి కానీ పేషెంట్కి బయటపడుతుంది. సో అదివన్నీ మనం శరీరంలో ఉండే భాగం ముందుగానే చూసి గుర్తించాలంటే క్యాన్సర్ స్క్రీనింగ్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కాన్సెప్ట్ ఏమవుతుందంటే, పేషెంట్ని మనం ముందరగానే స్కానింగ్ చేయమంటాం, ఇలాంటి కొన్ని పరీక్షలు చేయమంటాం. దాని ద్వారా దానికి సంబంధించిన భాగాల్లో ఉండే క్యాన్సర్ని మనం మరీ చిన్నగా ఉన్నప్పుడే గుర్తించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం చేస్తే క్యాన్సర్ కంప్లీట్గా నయమవుతుంది. మన శరీర భాగంలో ఏదైనా ఒక అవయవానికి క్యాన్సర్ సోకితే దాని సిమ్టమ్స్, లక్షణాలు ఏ విధంగా ఉంటుంది బాడీలో? సో నేను ముందుగానే చెప్పినట్టు క్యాన్సర్ మన శరీరంలో భాగంలో ఉండే క్యాన్సర్ ఎక్కడ గడ్డ మొదలవుతుందో దాని ప్రకారం దాని సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పినట్టు చర్మంలో ఉంటే అది పుండులాగా ఉంటుందండి. పుండు పెరగడం ఒక సైజ్ పెరుగుతుంది, దాని నుంచి బ్లడ్ రావడం, రక్తం రావడం కానీ, దాని తర్వాత లాస్ట్ స్టేజ్లో మనకు నొప్పి బాగా ఉంటుంది. సెకండ్ థింగ్, మనం నల్లగా ఏమైనా గుళ్ళలాగా వచ్చి అదే సైజ్ పెరగడం పెరుగుతూ ఉంటే దాన్ని మెలనోమాగా మనం గుర్తించవచ్చు. ఈ మెలనోమా అనేది మన దేశంలో తక్కువ, విదేశాల్లో ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ శరీరంలో మెలనిన్ అనే పిగ్మెంట్ తక్కువ అనమాట. మన దేశంలో మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువగా ఉండేది. మెలనోమా అనే జబ్బు మన కంట్రీలో తక్కువ. విదేశాల్లో వాళ్ళ చర్మంలో తెల్లగా ఉండే మెలనిన్ తక్కువ ఉంటుంది మన చర్మంలో. సో అలాంటి వాళ్ళకి అల్ట్రావైలెట్ రేస్, ఈ సూర్యుడి నుంచి వచ్చి కిరణాల నుంచి వచ్చిన అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువ చర్మం పైన పడితే వాళ్ళకి మెలనోమా జబ్బు ఎక్కువ వస్తుంది. ఇది ఒకటి. సెకండ్ థింగ్, నేను ముందుగానే చెప్పినట్టు నోట్ల పుండ్లు కానీ ఏ మందులు ఇచ్చినా తగ్గకుండా పుండు మానకుండా పెరుగుతూ ఉంటే అవి క్యాన్సర్ లక్షణాలు. అలాగే పుండు నుంచి రక్తం రావడం ఇది ఒక లక్షణం. అలాగే లాస్ట్ స్టేజ్లో ఆ పుండు వల్ల నొప్పి వస్తుంది. ఇలాగా మన గొంతులో అన్నం మింగడానికి ఇబ్బందిగా ఉండడం, పేషెంట్ గుట్టక వేసేటప్పుడు నొప్పిగా ఉండడం, గుట్టక వేయడానికి కాకుండా ఉండడం, అలాగా అన్నం మెతుకు లోపల పోకుండా నీళ్లు మాత్రం తాగలుగుతాం, అయితే అన్నం మెతుకు లోపల పోకుండా ఉండడం, ఇవన్నీ ఫుడ్ పైప్ క్యాన్సర్ లక్షణాలు అనమాట. అంటే మన ఆహారం తినే పైప్ ఉంటుంది, దాని లక్షణాలు. అలాగే కడుపులో ఉండే జబ్బుకి కడుపులో తినే ఆహారం అడ్డం పడడం, వాంతులు అవ్వడం, అలాగే మరి మోషన్స్ నల్ల రంగు రావడం, ఇది వచ్చి మెలీనా అంటారు. అంటే ఈ కడుపులో ఉండే గడ్డ నుంచి రక్తం ఊరిపోయి కారి విరోచనలో పడి అది బ్లాక్ కలర్ మోషన్స్ వస్తాయి. ఇది కడుపు సమస్య, స్టమక్ క్యాన్సర్ సమస్య లక్షణాలు అన్నమాట. అలాగా ఆకలి లేకుండా పోవడం, బరువు తగ్గడం, ఇవి కూడా కడుపు క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు అన్నమాట. అలాగే కొంచెం తింటేనే నాకు చాలండి, నా వల్ల ఇంకా నేను ఎక్కువ తినలేను, ఇంతకుముందు తినేవాడిని ఇప్పుడు దానికి సగం కూడా తినలేకపోతున్నాను అంటే ఇది కూడా కడుపు క్యాన్సర్ సమస్య లక్షణాలుగా ఉండొచ్చామని మనం గుర్తించాలి. అలాగా ఊపిరితిత్తుల సమస్య, లంగ్ క్యాన్సర్ అంటే ఎలా చేయాలంటే, వాళ్ళకి మామూలుగా ఒక దగ్గు జలుబు అంటే అది క్యాన్సర్గా ఉంటుంది. మ్యాక్సిమం 1 వారం 10 రోజుల లోపల అదే తగ్గిపోతుందండి. అదే తగ్గకుండా దగ్గు ఒక 15 రోజులు 20 రోజులు దాటి ఉంటే ఇమ్మీడియట్గా దాంట్లో దగ్గు కానీ దాంతో సంబంధించిన కళ్ళ పడడం కానీ, ఆ కళ్ళలో రక్తం పడడం కానీ, ఇవన్నీ ఒక సూచనలు. అదేలాగా ఛాతీలో నొప్పి రావడం కానీ, అలాగా ఆయాసం ఎక్కువ రావడం, ఇవన్నీ ఉంటే ఇమ్మీడియట్గా
ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ని, నెమ్ము డాక్టర్ని మనం సంప్రదించాలి. జనరల్గా వాళ్ళు సిటీ స్కాన్స్, ఎక్స్రేస్ అన్నీ చేస్తారు, దాంట్లో మనకి బయటపడుతుంది. జనరల్గా నేను ముందుగా చెప్పినట్టే ఛాతీలో కానీ, ఊపిరితిత్తులో కానీ, కడుపులో కానీ మనకి సిమ్టమ్స్ ఇలాంటి స్కాన్ ద్వారా వచ్చిన పేషెంట్స్ జనరల్గా జబ్బు పెద్దదైన తర్వాతే వస్తారు. చివరి స్టేజ్ అనే మనకు కనపడదు. 90% మనకు వచ్చే పేషెంట్స్ చివరి స్టేజ్నే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి సిమ్టమ్స్ తెలియదు. సిమ్టమ్స్ వచ్చేటప్పుడు గడ్డ మరీ పెద్దగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆయాసం చెప్తున్నానంటే, ఆయాసం ఎప్పుడు వస్తుందంటే కడుపు ఊపిరితిత్తులో నీరు చేరితే, లేకపోతే గాలి నల అడ్డం పడితే అప్పుడు ఆయాసం వస్తుంది. సో మనం అవన్నీ ఫోర్త్ స్టేజ్నే అవన్నీ వస్తాయి. సో ఇలాగ ఒకటి. ఇంకోటి పేగు సంబంధించిన క్యాన్సర్ గట్ట గుర్తించాలంటే పేగులో విరోచనలో బంక పడడం కానీ, విరోచనలో రక్తం పడడం కానీ, అలాగే మలబద్ధకము, లూస్ మోషన్స్, విరోచన నీళ్ళగా రావడం, రెండు మారి వస్తాయి కూడా. అది వచ్చి పెద్ద పేగు క్యాన్సర్ సమస్య లక్షణాలు అనమాట. సో ఇవన్నీ చాలా కామన్ క్యాన్సర్స్. అలాగా యూరిన్లో, మూత్రంలో రక్తం పడటం, అది కూడా క్యాన్సర్గా ఉండొచ్చేమో అని మనం డౌట్ పడాలి. అంటే ఫస్ట్ స్కానింగ్ చేసుకుంటేనే బయటపడ. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కడుపులో రాయి ఉంటే కూడా బ్లడ్ రావచ్చు యూరిన్లో, అని కూడా స్కానింగ్ ద్వారా మనకి తెలుస్తుంది. ఎనాటమీ ప్రకారం స్త్రీల్లో ఎక్కువ అవకాశం ఉందా, పురుషుల్లో ఎక్కువ అవకాశం ఉంది సార్ క్యాన్సర్ రావడానికి? సో జనరల్గా పాపులేషన్ కూడా మేల్స్ పాపులేషన్, ఫీమేల్ పాపులేషన్ కూడా మనం వరల్డ్లోనే 1:3 రేషియోలో ఉంది. క్యాన్సర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అండి, 1:3 రేషియోనే ఉంది. ఒక మనిషికి 1 ఆడదికి 1.3 మగవాళ్ళకి క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటంటే జనరల్గా మగవాళ్ళు ఈ స్మోకింగ్ అలవాటు, మందు అలవాటు ఎక్కువ ఉంటాయి. స్త్రీలో, మన దేశంలో స్త్రీలో స్మోకింగ్, మందు అలవాటు లేదు. సో ఇది ఒక ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. జనరల్గా మగవాళ్ళకి క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. ఇండియాలో మన హిట్ కంట్రీస్తో పోల్చుకుంటే బయట ఫారిన్ కంట్రీస్లో ఈ క్యాన్సర్ ప్రభావం ఎంతవరకు కంపేర్ చేసుకుంటున్నాం? సో విదేశాలను చూసుకుంటుంటే, విదేశాల వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్. ఒక్కొక్క కంట్రీకి లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ కంట్రీస్, ఈ అమెరికా, ఈ యూకే, యూరోప్ లాంటి కంట్రీస్లో వాళ్ళు ఎక్కువ మాంసాహారం ఎక్కువ తీసుకుంటారు మన కంట్రీ కంటే కూడా. సో వాళ్ళకి ఎక్కువ ఈ బీఫ్ ఇలాంటి మాంసాహారం ఎక్కువ తినే వల్ల వాళ్ళకి జనరల్గా ఈ పెద్ద పేరు కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేది ఎక్కువగా వస్తుంది. వాళ్ళు ఎక్కువ ఈ వెజిటేరియన్ ఆకుకూరలంతా ఎక్కువ వాళ్ళ ఆహారంలో వాళ్ళు కల్పించుకోరు. సో దీంట్లో పెద్ద పేరు క్యాన్సర్స్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సెకండ్ థింగ్, ఆడవాళ్ళకి రొమ్ము క్యాన్సర్ అనేది విదేశాల్లో ఎక్కువ దేశం కంటే. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్. వాళ్ళు కొంచెంమంది వాళ్ళ పిల్లలు లేట్గా అంటారు, వాళ్ళు పిల్లలకి తల్లి పాలు ఇయ్యరు, అలాగా లేట్గా పిల్లలకి అంటారు, లేకపోతే పిల్లలు కూడా తక్కువగా అంటారు. ఇవన్నీ ఒక సిమ్టమ్, ఒక ఒంట్లో హార్మోన్ మార్పులు సృష్టించాను. ఒంట్లో ఎస్ట్రోజన్ అనేది పెరిగిపోతుంది. అలాగే వాళ్ళ ఫుడ్ ఫ్యాటీ హై ఫ్యాట్ డైట్, అంటే వాళ్ళు తినేది చెప్పినట్టు ఈ పిజ్జా, బర్గర్స్ ఇలాంటి వాళ్ళ ఫుడ్డే డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ హై ఫైబర్ డైట్ వాళ్ళు తీసుకోరండి. సో దీనివల్ల ఆ స్త్రీలో రొమ్ము క్యాన్సర్ అనేది విదేశాల్లో ఎక్కువ. అదే మన దేశంలో రొమ్ము క్యాన్సర్ ఇంతకుముందు 20 సంవత్సరాల ముందు రొమ్ము క్యాన్సర్ మన దేశంలో తక్కువగానే ఉండేది. బట్ మన దేశంలో కూడా ఇప్పుడు మనం వెస్టర్న్ లైఫ్ స్టైల్కి మనం కన్వర్ట్ అవుతున్నాము. వాళ్ళ లైఫ్ స్టైల్ మనం పాటిస్తున్నాము. సిటీస్కి అంతా చూస్తే సేమ్ వెస్టర్న్ లైఫ్ స్టైల్, ఈ పిజ్జా, బర్గర్ అలవాటు అంతా ఎక్కువైపోయి వాళ్ళలానే మనం అలవాటు మార్చుకుంటే వల్ల రొమ్ము క్యాన్సర్ అనేది 20 సంవత్సరంగా మహిళల్లో ఎక్కువ మనం చూస్తున్నాము. అంతకుముందు గర్భాశయ ముఖద్వార క్యాన్సరే మన దేశంలో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఈక్వల్కి వచ్చేసాయి. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎక్కువ వచ్చేసాయి, ఈక్వల్ అయిపోయాయి. కారణాలు ఏంటి? ఇంతకుముందు కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ కారణాలు వచ్చి నేను చెప్పినట్టు పెళ్ళి లేటుగా చేసుకోవడం, పిల్లలు లేటుగా కండం, తక్కువ పిల్లలు కండం, పిల్లలు తల్లిపాలు ఇవ్వకుండా పోవడం, ఇవన్నీ వచ్చి రొమ్ము క్యాన్సర్ సంబంధించిన కారణాలు అన్నమాట. ఇది కంప్లీట్లీ ఆపోజిట్ వచ్చి సర్విక్స్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. సర్విక్స్ క్యాన్సర్ యాక్చువల్గా ఒక వైరల్ డిసీజ్, హెచ్పి అనే వైరస్ వల్ల వచ్చేది. ఈ వైరస్ రాకుండా కాపాడుకోవచ్చు. దీనికి సంబంధించిన వ్యాక్సిన్స్ ఇప్పుడు మనం 10 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి ఇచ్చేస్తున్నాం. దీనికి సంబంధించిన వ్యాక్సిన్స్ చేసుకుంటే ఈ గర్భాశయ ముఖద్వార సర్వికల్ క్యాన్సర్ అనేది
వచ్చే జనరేషన్ రాకుండా మనం కంప్లీట్గా మనం కాపాడుకోవచ్చు. ఈ వ్యాక్సిన్స్ ఆల్మోస్ట్ ఆల్ గైనకాలజీ సెంటర్స్లో, ఆల్ క్యాన్సర్ హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉంది. ఇంకోటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్కి ఎలా దానికి కారణాలు ఏమంటే వీళ్ళు కంప్లీట్ డిఫరెంట్. చిన్నప్పుడే పెళ్ళి అవ్వడం, ఎక్కువ పిల్లలు కండము, హైజీన్ తక్కువగా ఉండడం, ఇవన్నీ కొన్ని కారణాలు. దీనివల్ల వైరస్ ఎక్కువ వాళ్ళకి స్ప్రెడ్ అయ్యి వైరస్ ద్వారా ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు అదే వైరస్ కణాలని పెంచి ప్రాలిఫరేట్ చేసి అది క్యాన్సర్ కణాలుగా మారి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది ఉంటుంది. ఇప్పుడు లక్షణాల పరంగా చూసుకుంటే మహిళల్లో ఎక్కువగా మనం చూసేది రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఏమంటే గడ్డలు రావడం, గడ్డలు నొప్పి లేకుండా ఉండడం. మనం జనరల్గా మనం అవేర్నెస్ ఏమిటి, నొప్పికి గడ్డలు నొప్పి ఉంటే అది క్యాన్సర్గా ఉంటుంది. కంప్లీట్లీ తప్పదు. క్యాన్సర్లో నొప్పి అనేది లేట్ స్టేజ్లో వస్తుంది. జనరల్గా నొప్పి ఉంటే అది మంచి అంటే దానికి క్యూర్ చేస్తారు. అది మామూలు ఇన్ఫెక్షనే ఉంటుంది. చిన్న చీవు ఉంటుంది, చీవు వల్ల నొప్పి ఉంటుంది. 5 days యాంటీబయాటిక్స్ తీసుకుంటే చీవు తగ్గిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది, ఆ గడ్డ కరిగిపోతుంది. బట్ క్యాన్సర్ సంబంధించిన గడ్డలు నొప్పి లేకుండా గట్టిగా ఉంటుంది. ఆల్మోస్ట్ రాయి సైజ్గా ఉంటుంది అండ్ ఇర్రెగ్యులర్ షేప్గా ఉంటుంది. అదే బినైన్ క్యాన్సర్స్, బినైన్ గడ్డలు అంటే రొమ్ములో మామూలు బినైన్ గడ్డలు కూడా ఉంటాయి, క్యాన్సర్ కాని గడ్డలు కూడా ఉంటాయి. అవి షేప్గా ఉంటుంది, రౌండ్ షేప్గా ఉంటుంది, అది కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. అది ఫైబ్రోయిడినమస్ అంటారు. జనరల్గా చిన్నపిల్లల్లో ఈ ఫైబ్రోయిడినమస్ ఎక్కువగా చూస్తున్నాము. క్యాన్సర్ అనేది కొంచెం వయసు ఎక్కువ అయినా వాళ్ళకి క్యాన్సర్స్ ఎక్కువ చూస్తుంటారు. అలాగా అదే వాళ్ళు నిర్లక్ష్యం చేశారంటే అది చర్మం పైన పుండులాగా మారి దాని నుంచి రక్తం రావడం కానీ, కొంచెంమందికి పాలులాగా రావడం, వైట్ డిశ్చార్జ్ రావడం కానీ, బ్లడీ డిశ్చార్జ్ రావడం కానీ, పెద్ద పుండులాగా మారడం కానీ, అలాగా చంకల్లో గడ్డలాగా, చంకల్లో బిళ్ళలాగా, అదే ఈ రొమ్ములో ఉండే గడ్డ చంకలో ఉండే బిళ్ళలు పాకుతే చంకల గడ్డలు ఉంటాయి. అలాగా గొంతులో ఉండే బిళ్ళలు పాకుతే గొంతులో కూడా గడ్డలు ఉంటాయి. ఇవన్నీ లేట్ స్టేజ్లో వస్తాయి, అంటే నిర్లక్ష్యం చేస్తే వస్తుంది. అలాగా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ దాని లక్షణాలు ఏమంటే జనరల్గా మన క్లినిక్లో చూసేది ఇవేంటి. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఏమవుతుంది, జనరల్గా పేషెంట్స్ మైలా కంప్లైంట్ చేస్తారు. తెల్లమైల రావడం కానీ, ఎర్రమైల రావడం, వాళ్ళకి వైట్ డిశ్చార్జ్, బ్లీడింగ్ అవ్వడం కానీ, రక్తం పట్టడం కానీ. అంటే చెప్పేది మామూలు పీరియడ్స్ కాకుండా మధ్య పీరియడ్స్లో రావడం కానీ, అలాగా సంబంధం పెట్టిన తర్వాత ఒక సెక్షువల్ కాంటాక్ట్ అయిన తర్వాత దాని తర్వాత బ్లడ్ రావడం కానీ, ఇవన్నీ ఒక సిమ్టమ్స్. అలాగే దీంతో పాటు కడుపు నొప్పి, నడుము నొప్పి, ఇవన్నీ కొన్ని లక్షణాలు అన్నమాట. లేట్ స్టేజ్ మరీ నిర్లక్ష్యం చేసుకుంటే వాళ్ళకి కాళ్ళు వాపు రావడం, అలాగా అదే జబ్బు ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయింది అంటే దానికి సంబంధించిన లక్షణాలు, నడుముకి స్ప్రెడ్ అయిందంటే నడుము నొప్పి రావడం కానీ, అలాగే బ్రెయిన్ అటాక్ అయిందంటే దానికి సంబంధించిన సిమ్టమ్స్, ఫిట్స్ రావడం కానీ, తలనొప్పి, వాంతులు, కళ్ళు రెండంటుగా కనపడటం, ఇవన్నీ ఏ భాగానికి స్ప్రెడ్ అయిందో ఆ భాగానికి సంబంధించిన సిమ్టమ్స్ లేట్ స్టేజ్లో మనం చూస్తుంటాం. సో దీస్ ఆర్ ద మెయిన్ కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్. డాక్టర్ గారు, ఎక్కువగా ఆడవాళ్ళ కంప్లైంట్ ఏంటంటే హార్మోన్స్ సెక్రేషన్స్ ఇంబ్యాలెన్స్ వలన లాంగ్గా ఎక్కువ కాలం పాటు ఈ సంసిద్ధ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లంతో బాధపడితే వారికి ఏమైనా దీర్ఘకాలంలో ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? అంటే జనరల్గా చెప్పినట్టు ఈ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అండి. రొమ్ము క్యాన్సర్, ఇక్కడ ఎండోమెట్రియం క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్, మూడోది ఓవరీ క్యాన్సర్. ఈ మూడు వచ్చి హార్మోన్ సంబంధించిన క్యాన్సర్స్ అనమాట మహిళలు. సో మహిళల్లో ఒంట్లో ఎస్ట్రోజన్ పెరుగుతూ ఉంటే ఎండోమెట్రియం క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది, గర్భసంచి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువ వస్తుంది. దానికి సంబంధించిన హార్మోన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది హార్మోన్స్ ఒంట్లో తగ్గిపోవడం వల్ల వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఒళ్ళు నొప్పులు రావడం, హాట్ ఫ్లషెస్ అంటారు. దానికి సంబంధించిన మూడ్ స్వింగ్స్ ఉంటాయి. వాళ్ళకి మూడ్స్ జనరల్గా ఎక్కువ కోపపడడం, ఇలాంటి మూడ్ స్వింగ్స్ కోసం గైనకాలజిస్ట్ వాళ్ళకి కొన్ని హార్మోన్స్ సంబంధించిన మందులు ఇస్తారు. ఇంకోటి పిల్లలు కనకుండా ఉండడానికి కూడా టాబ్లెట్స్ వాడతారు, హార్మోన్ టాబ్లెట్స్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉంటారు. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.
అలాగా హార్మోన్ సంబంధించిన అదే మగ పురుషులు ఏమంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది హార్మోన్ సంబంధించింది. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది జనరల్గా 60 ఏళ్ళు దాటిన మగవాళ్ళకి యూరిన్ పోయేటప్పుడు వాళ్ళకి ఆగి రావడం, డ్రాప్గా చుక్కలుగా యూరిన్ పడడం, ఇవన్నీ కొన్ని లక్షణాలు అన్నమాట. ఇవన్నీ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు యూరాలజిస్ట్ని సంప్రదించాలి. వాడు దానికి సంబంధించిన బయాప్సీస్, స్కానింగ్స్ టెస్ట్ చేసుకుని ఉంటే వాడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మేము మాకు రెఫర్ చేస్తాం. ఆడవారిలో హిస్టీరియా, మెన్సెస్లో ఓవర్ బ్లీడింగ్ ఇలాంటి లక్షణాలు కూడా క్యాన్సర్లో భాగమా? నేను చెప్పినట్టు జనరల్గా ఓవర్ బ్లీడింగ్ మామూలుగా వచ్చే పీరియడ్స్లో ఓవర్ బ్లీడింగ్ అవుతే అది క్యాన్సర్ లక్షణాలు చాలా తక్కువ ఉన్నాయి. ఫినైల్ కాసెస్ చాలా ఉంటాయి దానికి. అలాగా ఇప్పుడు ఈ 45 ఏళ్ళు అయిన మహిళలు వాళ్ళకి పీరియడ్స్ ఆగిన తర్వాత అప్పుడు మనం బ్లీడింగ్ ఉన్న రక్తం పడితే అప్పుడు మనం ఇమీడియట్గా మనం గుర్తించాలి. అలాగా నేను చెప్పినట్టు పీరియడ్స్ మధ్యలో ఇంటర్మెన్స్ట్రల్ పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవడం, సెక్షువల్ కాంటాక్ట్ అప్పుడు బ్లీడింగ్ అవడం ఉంటే అప్పుడు మనం గుర్తించాలి. జనరల్గా పీరియడ్స్ ఎక్కువ వచ్చే వల్ల అది క్యాన్సర్గా ఉండదు. చాలా కారణాలు ఉంటాయి. థైరాయిడ్ తక్కువ ఉంటే కూడా బ్లీడింగ్ ఎక్కువ వస్తుంది. అలాగే స్టీరాయిడ్స్ తక్కువ ఉంటే కూడా వస్తుంది. సో చాలా కారణాలు ఉంటాయి దానికి. ఫైబ్రాయిడ్స్ ఒంట్లో మామూలు గడ్డలు పెరిగినా కూడా ఫైబ్రాయిడ్స్ ఉంటే కూడా బ్లీడింగ్ ఎక్కువగా వస్తుంది. సో బ్లీడింగ్ ఎక్కువ వల్ల వచ్చేది క్యాన్సర్ ఎక్కువ కాదండి. అది మామూలు కారణాలు ఉంటే అది మామూలు గైనకాలజిస్ట్ వాడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు. తగ్గకపోతే లాస్ట్ ట్రీట్మెంట్ హిస్టెక్టమీ, గర్భం నుంచి తీసేస్తారు. మోనోపాజ్ దశ దాటిన తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ అంటారు. అట్లా చెప్పలేము. మెనోపాజ్ వచ్చిన తర్వాత వచ్చే క్యాన్సర్స్ రొమ్ము క్యాన్సర్. జనరల్గా రొమ్ము క్యాన్సర్ అనేది ఏజ్ పెరగడం ఎక్కువ అవుతాయి. సో మెనోపాజ్ అయిన తర్వాత రొమ్ము క్యాన్సర్స్ పేషెంట్ మనం చూస్తాం. ఇంకోటి ఎండోమెట్రియం చెప్పినట్టు గర్భసంచి క్యాన్సర్, ఇవి ఎక్కువ చూస్తుంటాము. జనరల్గానే ఏజ్ పెరగడం శరీరంలో చిన్నవాళ్ళ కంటే పెద్దవాళ్ళకి ఒంట్లో ఏ భాగమైనా క్యాన్సర్ ఎక్కువగా కనపడతాయి. డాక్టర్ గారు, మన భారతదేశం సహజంగా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ బారిన పడితే చికిత్స అనంతరం చికిత్స చేసేటప్పుడు రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ చేసిన తర్వాత రొమ్ము భాగాన్ని తొలగించాలి అనే ఒక రకమైన అపోహలో భయపడుతూ ఉంటున్నారు మహిళలు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందులో ఈ క్యాన్సర్ అనేది వంశపారంపర్యం అంటే జన్యుసంక్రాంతి వ్యాధి, ఇలాంటి విషయాల మీద కొంచెం అనుమానం ఉంది సార్, క్లియర్ చేస్తారు. సో ఈ నెల యాక్చువల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అండి. రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన తెప్పించడం కోసం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రొమ్ము క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన తక్కువగా ఉంది, దాని గురించి దాన్ని పెంచాలి, అవేర్నెస్ పెంచాలని చెప్పి కార్యక్రమం అవేర్నెస్ మంత్ అని చెప్పి పెట్టారు. సో రొమ్ము క్యాన్సర్ మన దేశంలో అవగాహన తక్కువగా ఉంది, మనం అది ఒప్పుకోవాలి. విదేశాల్లో రొమ్ము క్యాన్సర్ సంబంధించిన అవగాహన ప్రజలు మరీ ఎక్కువగా ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా రికమెండేషన్ ప్రకారం 40 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళని డాక్టర్తో సంబంధించి వాళ్ళు రొమ్ముని స్కాన్ చేసుకుంటారు. ఈ రొమ్ము స్కాన్ని మ్యామోగ్రామ్ అంటారు. జనరల్గా విదేశాల్లో మ్యామోగ్రామ్ టెస్ట్ వాళ్ళే డాక్టర్ సంబంధించి వాళ్ళు మ్యామోగ్రామ్ చేసుకొని జబ్బు ఏమైనా ఉంటే మరి చిన్నగానే గుర్తించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. మన దేశంలో ఈ మ్యామోగ్రామ్ గురించి ఉన్న అవగాహన, స్క్రీనింగ్ చేసుకోవాలన్న అవగాహన చాలా తక్కువ. జనరల్గా గైడెన్స్ ఏం జరుగుతుంటే మ్యామోగ్రామ్కి 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళలు సంవత్సరం ఒకసారి తరపున 3 సంవత్సరాలు చేసుకోవాలా. సపోజ్ 3 సంవత్సరాలు నెగిటివ్గా ఉందంటే 3 సంవత్సరాలు ఒకసారి చేసుకోవాలా, అది రికమెండేషన్. ఇంకోటి 10 to 15% వంశోత్తరంగా వచ్చేది ప్రాబ్లం ఉంది. రొమ్ము క్యాన్సర్ అనేది జెనెటిక్ ప్రాబ్లం. 10 to 15% వాళ్ళకి BRCA1 అనే జీను, BRCA2 అనే జీను, 2 జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉండే మహిళలకి రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియం క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, పురుషుల్లో పేరుకు సంబంధించిన కోలోరెక్టల్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఈ 4 రకమైన క్యాన్సర్. అలాగే పురుషుల్లో కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుంది. సో ఇలాంటి జీన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ 5 సంబంధించిన క్యాన్సర్స్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. మన క్లినిక్లో కూడా నేను 5 to 10 ఫ్యామిలీస్ ఇలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ మేము గుర్తించి ట్రీట్మెంట్ చేశాను. సో దీనికి సంబంధించిన ఈ మ్యామోగ్రామ్ అనే టెస్ట్ మన దేశంలో అవగాహన తక్కువ ఉంది. జనరల్గా మనం రికమెండ్ చేసేప్పుడు మ్యామోగ్రామ్ చేసుకుంటాం.
మ్యామోగ్రామ్ ఏమవుతుంది, మరి చిన్నగా ఉండే జబ్బులు కూడా మనం ముందుగానే గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం చేసుకుంటే కంప్లీట్లీ క్యూరబుల్ అనమాట. ఇప్పుడు మనం చెప్పిన ట్రీట్మెంట్ పరంగా మీరు మాట్లాడారు కదా, మన దేశంలో ఇప్పుడు సపోజ్ మహిళలకి రొమ్ము గడ్డ వచ్చింది అనుకుంటే, క్యాన్సర్ గడ్డ వస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా డాక్టర్ మాకు ఆపరేషన్ చేయండి, మాకు కంప్లీట్గా రొమ్ము తీసేయండి అలాగా చెప్తారు. దిస్ ఇస్ రాంగ్ కాన్సెప్ట్. జనరల్గా విదేశాల్లో వాళ్ళు రొమ్ము కాపాడుకోవాలనుకుంటారు. విదేశాల్లో రొమ్ము గడ్డ మాత్రం తీసేసి ఆ చోటికి రేడియేషన్ పెడితే కంప్లీట్లీ సేమ్ రిజల్ట్ వస్తుంది. పేషెంట్ ఈ కంప్లీట్గా క్యూర్ అయిపోతారు. సో ఈ పేషెంట్ 25-30 ఇయర్స్ ఇబ్బంది లేకుండా ఉంటారంటే ఆ పేషెంట్ కూడా 25-30 ఇయర్స్ కంప్లీట్గా ఇబ్బంది లేకుండా ఉంటారు. సేమ్ ఈక్వల్ రిజల్ట్స్ వస్తుంది. సో ఈ రొమ్ము తీయాలి అనే కాన్సెప్టే తప్పైన కాన్సెప్ట్. సెకండ్ థింగ్, కొంచెం మంది డాక్టర్స్ ఏం చెప్తారు, మీ గడ్డ చాలా పెద్దగా ఉందండి, అది మేము ఆ గడ్డ మాత్రం తీయడానికి మా వల్ల కాదు అట్లా అని చెప్పిండు కూడా. దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా వచ్చేసాయి. ఏమంటే దానికి సంబంధించిన మందులు ఇస్తారు, కీమోథెరపీ మెడిసిన్స్. కానీ అది ఏ రకం తెలుసుకోండి. సపోజ్ ముక్క తీసి బయాప్సీ చేసుకోండి, దాంట్లో రిసెప్టార్ టెస్టింగ్, స్పెషల్ టెస్టర్స్, రిసెప్టార్ టెస్టింగ్, ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్, హెర్టోనిన్ రిసెప్టార్, ఇలాంటి రిసెప్టార్ టెస్టింగ్ వల్ల మనకి ఏ రకమైన రొమ్ము క్యాన్సర్ మనకి తెలుస్తుంది. అది టాబ్లెట్స్, హార్మోన్ టాబ్లెట్స్ వాడే క్యాన్సరా, కీమోథెరపీ చేసుకునే క్యాన్సరా, స్పెషల్ మందులు హెర్సెప్టిన్, ట్రస్టోజాన్, కొన్ని మందులు ఉన్నాయి స్పెషల్ మందులు, అలాంటి మందులు వాడే రకమైన క్యాన్సర్ అని మనకు తెలుసు. అలాంటి మందులు వాడితే గడ్డ ఆటోమేటిక్గా కరుగుతుంది. దాన్ని కరిగించి దాని తర్వాత ఆ గడ్డ మాత్రం తీసుకొని మనం రొమ్ముని కాపాడుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ అందరికీ అవగాహన ఖచ్చితంగా తెలియాలి. డాక్టర్స్ అందరికీ తెలుసు, బట్ పేషెంట్ మన దేశంలో ఉండే ఆడవాళ్ళకి ఏమిటంటే వాళ్ళ మైండ్లో ఉండిపోయింది, అది గడ్డను తీసేస్తే మనకి క్యాన్సర్ రాదు అనేది. ఈ కాన్సెప్ట్ చాలా తప్పు అండి. గడ్డ తీసేస్తే క్యాన్సర్ రాదు ఎవరు చెప్పారు? ఆ క్యాన్సర్ ఎక్కడైనా స్ప్రెడ్ అవ్వచ్చు. ఆల్రెడీ మీ కంటి కనపడేది గడ్డ, కంటి కనపడకుండా ఆల్రెడీ బ్లడ్ వెళ్ళిపోయింది ముందు జబ్బు. సో మీరు సపోజ్ నా గడ్డ తీసేశారు, దాని తర్వాత ఇంకేం ట్రీట్మెంట్ అవసరం లేదు అంటే చాలా తప్పు. దాని తర్వాత రొమ్ము క్యాన్సర్కి చాలా ట్రీట్మెంట్స్ నేను చెప్పాను కదా, హార్మోన్ సంబంధించిన ట్రీట్మెంట్, హార్మోన్ టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. కీమోథెరపీ సంబంధించిన రకంగా ఉంది, కీమోథెరపీ వాడాల్సి వస్తుంది. సపోజ్ గడ్డ ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యి పక్కన చంక బెడలు స్ప్రెడ్ అయ్యి మిగతా చోటికి ఆపరేషన్ ఉండిందంటే దానికి సంబంధించిన రేడియేషన్ ట్రీట్మెంట్ చేయాలి. ఇవన్నీ చేస్తే దాన్ని కంప్లీట్గా నయం అవుతుంది. అటు కాకుండా నాకు రొమ్ము క్యాన్సర్ ఉంది, రొమ్ము ఆపరేట్ చేసి ఇంకా వదిలేసి ఇంకా నిరంతరంగా నాకు జీవితంలో ఇంకా ఇబ్బంది ఉండదు అంటే ఆ కాన్సెప్ట్ తప్పు. సో ఈ అవగాహన పేషెంట్లో రావాలి. జనరల్గా ఈ రొమ్ము క్యాన్సర్కి నేను చెప్పినట్టు రొమ్ము తీయకుండా గడ్డ మాత్రం తీసుకొని దాని సంబంధించిన రేడియేషన్ చేసుకుంటే కంప్లీట్లీ ఈక్వల్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకా రొమ్ము క్యాన్సర్ గురించి ఇంకా పూర్తి వివరాలు మాకు అందించగలరా? సో నేను చెప్పినట్టు 10-15% రొమ్ము క్యాన్సర్ జెనెటిక్ అండి. సో వాళ్ళకి మనం 25 ఇయర్స్లోనే మనం మ్యామోగ్రామ్ అనే టెస్ట్ మనం స్టార్ట్ చేయాలి. సో వాళ్ళకి మ్యామోగ్రామ్ కాకుండా వాళ్ళకి ఎండోమెట్రియం క్యాన్సర్ రావచ్చు, ఓవరీ క్యాన్సర్ రావచ్చు. సో దానికి సంబంధించిన టెస్టులు కానీ CA-125 అనే ట్యూమర్ మనకి రక్తం పరీక్ష అవి చేయడం కానీ చేసుకోవాలి. సో జనరల్గా ఈ మ్యామోగ్రామ్ అనేది ఏం లేదండి, ఒక ఎక్స్రే మిషన్ లాగా ఉంటుంది. రొమ్ముని టెస్ట్ చేసుకొని ఎక్స్రే తీస్తారు, ఏమైనా గడ్డలు ఉంటాయి బయటపడుతుంది. అలాగే చిన్న పిల్లల్లో ఉండే మహిళల్లో మ్యామోగ్రామ్ వల్ల చిన్న గడ్డలు కనిపెట్టడం కష్టం. అలాగే MRI మ్యామోగ్రామ్ అంటాం, అంటే అదే MRI చేసుకొని మనం చూస్తాం. సో ఇవన్నీ కాకుండా సపోజ్ ఇవన్నీ తెలిసి మనం క్యాన్సర్ని మనం బయాప్సీ వచ్చింది అంటే మనం గుర్తించాలి. ఫస్ట్ మన స్టెప్ ఏంటంటే బయాప్సీ చేయాలి. ఒక నీడిల్ సూది వేసుకొని ముక్క తీసి పరీక్ష చేయాలి. దాంట్లో మనకి క్యాన్సర్ కన్ఫర్మ్ అవుతుంది. దాని తర్వాత నేను చెప్పినట్టు స్పెషల్ టెస్ట్ చేయాలి. ఎస్ట్రోజన్ రిసెప్టార్, హార్మోన్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్, హెర్టోనిన్, ఇలాంటి 3 పరీక్షలు దానిపైన చేసుకొని దాని తర్వాత ఫస్ట్ వచ్చేది సర్జరీ. ఫస్ట్ రొమ్ము ఆపరేషన్ చేయాలి. నేను చెప్పినట్టు రొమ్ము తీయకుండా గడ్డ మాత్రం తీసుకొని ఒక 2-3 సెంటీమీటర్ క్లియరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఆ చోటికి రేడియేషన్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. సో పేషెంట్ అలా కూడా వద్దండి మనం రొమ్ము తీయాలనుకుంటే ఫస్ట్ మనం ఫుల్ బాడీ స్కాన్ చేస్తాం. అని బెడ్ స్కాన్ అంటారు, లేకపోతే ఎక్స్రే కడుపు స్కానింగ్ చేసుకుని, ఇంకల్ స్కానింగ్ చేసుకుని
ఎక్కడ స్ప్రెడ్ కాకుండా ఉంటేనే ఫస్ట్ సర్జరీ వస్తుంది. స్టేజింగ్ అంటారు. సో ఫస్ట్ స్టేజ్ అంటే మరీ చిన్నగా ఉంటే ఫస్ట్ స్టేజ్, 2 సెంటీమీటర్ కింద ఉంటే సెకండ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ 2 to 4 సెంటీమీటర్స్ ఇలా ఉంటే సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ 1 to 4 సెంటీమీటర్ దాటితే థర్డ్ స్టేజ్, శంకర్ ఉన్న బిడ్డలు పాకితే థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ లాస్ట్ స్టేజ్, ఇక్కడ ఒడుఫులు పాకితే 4వ స్టేజ్. సో ఈ 4 కాన్సెప్ట్స్ అండి. జనరల్గా వచ్చి బ్రెస్ట్ రొమ్ము క్యాన్సర్ అనేది సిస్టమిక్ డిసీజ్. అంటే మనం చెప్పేది రొమ్ము క్యాన్సర్ అనేది ఒక్క శరీరంలో ఒక్క చోట్ల ఒక ప్రాంతంలో ఉండే సమస్య కాదు. రొమ్ము క్యాన్సర్ అనేది సిస్టమిక్ డిసీజ్. అంటే శరీరంలో ఉన్న ప్రతి భాగానికి పాకే క్యాన్సర్ లాగా మనం గుర్తుంచుకొని దాని సమస్య ట్రీట్మెంట్ చేయాలి. సో ఫస్ట్ ట్రీట్మెంట్ సర్జరీ, అది ఒకటి రొమ్ము తీసుకోవచ్చు లేకపోతే గడ్డ తీసుకోవచ్చు. సెకండ్ది హార్మోన్ ఉంటే హార్మోన్ ట్రీట్మెంట్ చేయాలి, టాబ్లెట్స్ ఇస్తారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బిడ్డలు వాడాల్సి వస్తుంది. థర్డ్ థింగ్ కీమోథెరపీ సరైన మందులు ఇస్తాం. దానికి వివిధ రకాల మందులు ఉంటాయి, కొన్ని రకాల మందులు వస్తాయి, సరైన మందులు పెడతాం. 3 వారాలకు ఒకసారి ఆ ఇంజెక్షన్ ఇస్తాం. ఇది 8 times 6 to 8 times చేస్తాం. 4వది రేడియేషన్. రేడియేషన్ అంటే స్కానింగ్ లాగా ఉంటుంది. ఆ రొమ్ము ప్రాంతానికి స్కానింగ్ పెడతాం, రేడియేషన్ పెడతాం. రోజు 5 minutes ట్రీట్మెంట్ చేస్తాం. ఇది డిపెండింగ్ 3 to 4 weeks 5 weeks దాకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి, చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి, దాని దగ్గర చేస్తాం. సో ఈ ఆపరేషన్ వల్ల ఇబ్బంది ఉండదు, టాబ్లెట్స్ హార్మోన్ టాబ్లెట్స్ వల్ల ఇబ్బంది ఉండదు, రేడియేషన్ వల్ల ఇబ్బంది ఉండదు. ఈ 3 మామూలు మీరు ఎట్లా ఉంటారో అలాగే ఉంటారు. మీకు శరీరంలో ఏ మార్పు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండదు. ఈ కీమోథెరపీ అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అట్లా చుట్టూ ఊడడం కానీ, ఒళ్ళు లైట్గా సగం నల్లబడడం కానీ, అలాగే చేతులు కానీ నల్లబడడం కానీ, నరాలు ఉంటే నల్లబడడం కానీ, అలాగే గోరు నల్లబడడం కానీ, ఇవన్నీ సింటమ్స్ ఉంటాయి. కొంచెం మందికి 10% మందికి నోరు పూత రావచ్చు, గొంతు మంట రావచ్చు. అంటే దానికి సంబంధించి మందులు ఇస్తాం. ఇవన్నీ ట్రీట్మెంట్ అయినా 1-2 months అన్నీ మామూలు అయిపోతాయి, అని టెంపరీ సింటమ్స్. సో ఇది కీమోథెరపీ అయిపోయింది. సో ట్రీట్మెంట్ పరంగా అయిపోయింది. నెక్స్ట్ ప్రివెన్షన్, రాకుండా ఎట్లా కాపాడుకోవాలి. అలాగే ట్రస్టిజ్మాబ్ కూడా స్పెషల్ మందు ఉంది. ట్రస్టిజ్మాబ్ అనేది హెర్సెప్టిన్ ఉంది. ఈ రకంగా ఉంటే దానికి సంబంధించిన మందులు 3 weeks ఒకసారి 1 year తరపున ఇవ్వాల్సి వస్తుంది. ఇవి ఇస్తే ఆటోమేటిక్గా అవి కూడా తగ్గిపోతాయి. సో ఈ స్పెషల్ మందులు అనేది ఇంతకుముందు చాలా ఖరీదుగా ఉండేది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద మనకి ప్రభుత్వం ద్వారా మనకి ఫ్రీగా వస్తున్నాయి. కనీసం ఈ ట్రీట్మెంట్ 10 లక్షల దాకా వస్తుంది. 10 లక్షల ట్రీట్మెంట్ మందులు మనకి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ఇస్తున్నాం. సో ఇవన్నీ మనం చేస్తున్నాము. లాస్ట్ వచ్చేసి ప్రివెన్షన్, ఎట్లా రాకుండా ఎట్లా కాపాడుకోవాలి. ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే మనం రాకుండా ఎట్లా కాపాడుకోవాలి, వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్, వాకింగ్. ఒబిసిటీ, ఒళ్ళు లావు కాకూడదు, లావు ఉంటేనే అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. 3వది ఆహారంలో ఈ హై ఫ్యాట్ డైట్ తగ్గించుకోవాలి. ఫ్యాటిక్ ఎక్కువ నూనె పదార్థాలు తగ్గించుకోవాలి, ఫ్యాట్ డైట్ తినకూడదు. మాంసం ఆహారం తగ్గించాలి, దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. మాంసంలో చికెన్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఆయిలీ పదార్థాలు తగ్గించుకొని తినాలి. ఎక్కువ కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువ మన ఆహారంలో ఎక్కువ చేర్చుకోవాలి. సో ఇదైతే ప్రైమరీ ప్రివెన్షన్. ఇంకోటి ఆ వాకింగ్ అనేది మనం సూర్య కిరణం ముందు వాకింగ్ చేసుకుంటే 5-10 minutes వాకింగ్ చేస్తే ఒంట్లో ఆటోమేటిక్గా విటమిన్ డి అనేది మన బాడీలో, మన శరీరంలో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విటమిన్ డి అనేది మన శరీరం చాలా ఇంపార్టెంట్. జనరల్గా ప్రభుత్వం అందరూ ఏమనుకుంటున్నారు, విటమిన్ డి అనేది ఎముకలకే మంచిది అట్లా అనుకుంటున్నారు. కరెక్టే, బట్ విటమిన్ డి మన బాడీ రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది. ఎట్లా మనం కోవిడ్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది, విటమిన్ డి ఎందుకు ఇస్తున్నాం కోవిడ్లో కూడా, రోగనిరోధక శక్తి పెంచుతుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది, కణాలు పెంచుతుంది. కణాల వల్ల ఎనీ వైరస్, క్యాన్సర్ ఏదైనా కూడా తగ్గిపోతుంది. సో ఇదన్నీ ప్రైమరీ ప్రివెన్షన్. కమింగ్ టు సెకండరీ ప్రివెన్షన్. సెకండరీ ప్రివెన్షన్ అంటే ఎప్పుడు వస్తుందంటే జబ్బు చిన్నగానే ఫస్ట్గానే గుర్తించి మనం వచ్చేస్తుంది. అప్పుడు దానికి సంబంధించిన మందులు వాడుతూ ఉంటే, టమాక్సిఫెన్ ఇవన్నీ వాడుతూ ఉంటే చిన్నగా ఉంటే కూడా మనం దాన్ని మర్చిపోవచ్చు. సో ఇవి సెకండరీ ప్రివెన్షన్. సో ఇది తప్పితే, ఇది రొమ్ము క్యాన్సర్ తప్పితే అన్నీ మీకు అవగాహన మీకు అన్నీ చెప్పేశాను. ఇంకో ముఖ్యమైన సూచన, ఒక అడ్వైస్ ఏమిస్తున్నానంటే 10 years దాటిన ప్రతి మహిళలు హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ వేసుకోవాలా. మనం గవర్నమెంట్ అది మ్యాండేటరీ చెప్పేసి, గవర్నమెంట్ నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లో కూడా ఆ ఇంజెక్షన్ ఇవ్వాలా అని కంపల్సరీ చెప్పేశారు. ఈ ఇంజెక్షన్ అనేది సర్విక్స్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి మహిళల్లో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రాకుండా
ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ మనం చూస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి క్యాన్సర్, ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది రాకుండా కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవడానికి కంపల్సరీగా కనీసం 2 సార్లు అవాయిడ్ చేసుకుంటే కూడా 95% పైన మనం గర్భసంచి క్యాన్సర్ని కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవచ్చు. దిస్ మెసేజ్ హస్ టు బి గివెన్ టు ద పబ్లిక్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అండ్ దిస్ ఐ వాంట్ కన్వే టు యూ. సో ఇప్పుడు మన ఎంఎన్ఆర్ క్యాన్సర్ హెచ్సిజి ఎంఎన్ఆర్ ప్రకాష్ హాస్పిటల్లో ఉండే ఏకైక క్యాన్సర్ సెంటర్. నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ట్రీట్మెంట్ మన హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. ప్రతి ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్, ఈహెచ్ఎస్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్, సో అన్నీ మన ఫెసిలిటీస్ మన హాస్పిటల్ అవైలబిలిటీ ఉంది. అన్ని మేజర్ సర్జరీస్, అన్ని హై అండ్ రేడియేషన్ టెక్నిక్స్, ప్రతి మందు హై అండ్ కీమోథెరపీ మెడిసిన్స్ అన్నీ మనం ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్లోనే మనం చేసుకోవచ్చు. ఇంతకుముందు పేషెంట్లు హైదరాబాదు, చెన్నై అట్లా వెళ్ళేవాళ్ళు. ఆల్మోస్ట్ మనం 60, 70, 80% దాకా మనం అన్ని తగ్గించేసాం. ఆల్మోస్ట్ అందరి ట్రీట్మెంట్ చేసుకున్నాం. స్టిల్ ఆ 10 to 25% పేషెంట్ కూడా అనవసరంగా చాలా దూరానికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం కంటే అంటే అదే ట్రీట్మెంట్ మన దగ్గరే జరిగేటప్పుడు ఎందుకు అనవసరంగా మీరు అంత దూరం పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీథింగ్ మీకు ఆరోగ్యశ్రీ కింద మీకు అన్ని ఫ్రీగా వచ్చినప్పుడు అనవసరంగా దాన్ని ఖర్చు పెట్టుకోండి, ఇబ్బంది పడలేదు. సో దిస్ మెసేజ్ ఐ వాంట్ టు కన్వే. అండ్ ఇక ప్రజల్లో ఈ రొమ్ము క్యాన్సర్ అవగాహన ఎందుకంటే చాలామంది చదువు లేని వారు ఉన్నారు. మీకు ఈ అవగాహన ఉంటే మీ ఇంటి పక్కన ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే మీరు వాళ్ళకి గైడ్ చేయరు. ఆ గైడ్ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. వాళ్ళు కూడా మనకి అనవసరంగా లేట్ స్టేజ్ వచ్చి మందులో వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడం కంటే ముందుగానే గుర్తుంచుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే మన సక్సెస్ రేట్ మరీ ఎక్కువ. 95% పైన 100% పైన మనం క్యూర్ చేసేవచ్చు రొమ్ము క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్ గుర్తిస్తాం. వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసుకొని మళ్ళీ లేట్ స్టేజ్ గడ్డ పెద్దదయ్యి ఒళ్ళు ఫుల్ పాకిన తర్వాత మందులు వచ్చి దాని తర్వాత మనం ఎంత కష్టపడి ఎంత మందులు ఇచ్చినా కూడా 100% అయితే కాలేదు, 60-70% మనం క్యూర్ చేయగలుగుతాం. సో ఎందుకు ఇలాంటి ఇబ్బందులు ఏమి పడాలి కానీ సో ఇలాంటి అడ్వైస్ మీరు వాళ్ళకి చెప్పాలి. ఇదే ఈ కార్యక్రమానికి ఇంపార్టెంట్ మెసేజ్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళల్లో వచ్చే క్యాన్సర్, వివిధ రకాల క్యాన్సర్ల గురించి, వాటికి తీసుకోవాల్సిన చికిత్సా విధానం, జాగ్రత్తల గురించి, భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా మనం ఏ విధంగా నియమాలు పాటించాలి, వీటన్నిటి మీద మనకు ప్రత్యేక అవగాహన కల్పించినటువంటి డాక్టర్ ఆర్వి రఘునందన్ గారికి విఎస్ఎం ఛానల్ ప్రేక్షకుల తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈ వారం మహిళల్లో వచ్చే క్యాన్సర్, వివిధ రకాలు వీటికి తీసుకోవచ్చు చికిత్సా విధానంపై రఘునందన్ గారితో ప్రత్యేక కార్యక్రమం చూశారుగా. మళ్ళీ వచ్చే వారం హలో డాక్టర్ విఎస్ ఛానల్లో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు బై.